చెరుకు పంట పండించి బోధనకు పూర్వ వైభవం తీసుకురావాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో విస్తృత స్థాయి చెరుకు రైతుల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, చెరుకు రైతు సంచాలకులు మన్సూరు హాజరయ్యారు. అదేవిధంగా బోధనలోని శక్కర్ నగర్లో ఉన్న చక్కెర కర్మాగారం గతంలో ఆసియా ఖండంలోని పేరుగాంచిందని, మళ్లీ ఆ స్థాయికి చేరుకోవాలని అన్నారు. చెరుకు పంటతో అధిక దిగుబడిని సాధించి రైతులు అధిక ప్రయోజనాలను పొందాలని సూచించారు. గతంలో బోధన ప్రాంతంలో 7 మండలాల్లోని 85 గ్రామాలలో 16,000 ఎకరాలలో చెరుకు పంట పండించారని, అదే స్ఫూర్తితో రైతులు ముందడుగు వేసి చెరుకు పంటపై దృష్టి సారించాలని చెరుకు రైతు సంచాలకులు మన్సూర్ అన్నారు. పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతులతో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో రెండింతల దిగుబడి సాధించవచ్చని తెలిపారు. రైతులు చెరుకు పంట పండిస్తే అందుకు కావాల్సిన సహాయక సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ముంచులోడు ఎవరు బాగుపడలేకపో కాబట్టి గన్స్ కానీ మనకు విత్తనాలకు సబ్సిడీ కానీ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టవచ్చింది. ఎన్నో స్పీచ్లు ఇస్తా ఉన్నారు కానీ కేవలం ఒక ఎకరం పనులున్నా అన్ని ప్లాంటేషన్ అయిపోయింది. మేము ముందు చెప్పినా చేసేవాళ్ళు ఇవన్నీ ఇక్కడ బాగా ఆలోచించి ఇప్పుడైనా నిర్ణయం తీసుకొని ఒక 300-400 ఎకరాలు సీడ్ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టి ప్లాంటేషన్ చేస్తారా. అంతకంటే ఎక్కువ అవకాశం ఉంటే కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ ఈ రైతులు కానీ మా వేదిక పైన రోజులు చెప్తే తప్పనిసరిగా దాన్ని ఆలోచిస్తాం. మీ గురించి విధానం ఆలోచించే